హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చిక్కుడుకాయలు చాలా మంచిదండి హెల్త్కి. అది నార్మల్ చిక్కుడుకాయలైనా గోరు చిక్కుళ్ళైనా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. వీటితో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మేము గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చేయబోతున్నాము. ఇక్కడ మేము ఒక హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాము. దీన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ గోరు చిక్కుళ్ళలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. అంటే ఈ గోరు చిక్కుళ్ళు ఉడికించడానికి సరిపడాంత వాటర్ వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నాము. ఉడికించేటప్పుడే ఇలా ఉప్పు వేసుకుంటే ఈ గోరు చిక్కుళ్ళకి ఉప్పు పట్టిద్దండి. మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడండి, చిక్కుడుకాయలు ఎంత చక్కగా ఉడికాయో. మరీ బాగా ఉడికిపోవాల్సిన పని అయితే లేదండి. ఇలా కొంచెం ప్రెస్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ చిక్కుడుకాయలకి ఈనెలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఈనెలు తీసుకోవాలి. చూడండి, ఈ గోరు చిక్కుళ్ళని ఉడికించుకొని సైడ్స్ అంతా రిమూవ్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుంటున్నాము. తాలింపు వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ క్లస్టర్ బీన్ ఇందులో వేసుకుంటున్నాము. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకునేటప్పుడు చెక్ చేసి కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఇవి ఉడికించుకున్నాం కదా, ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు. చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం దీనిలోకి కావాల్సిన వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకుంటున్నామండి. కొన్ని వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము. మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గోరు చిక్కుళ్ళు చక్కగా ఫ్రై అయ్యాయండి. చూడండి, ఆల్రెడీ మనం ఉడికించి ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ చక్కగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. మనం ఏ రెసిపీస్ చేసినా మనం యూజ్ చేసే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా ఉండాలి, లేతగా ఉండాలి. అప్పుడు మనకు ఆ మంచి టేస్ట్ వస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకుంటున్నాము. అసలు ఈ ఒక్క కారం చాలండి, రెసిపీ టేస్టే మారిపోతుంది, అరోమా మారిపోతుంది. ఎంత కలర్ఫుల్గా మంచి అరోమా వస్తుంది. అసలు భలే ఉందండి. ఈ కారము ఫ్లేవర్ అంతా కూడా గోరు చిక్కుళ్ళకి పట్టేదాకా దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవనిద్దాం. మన గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా రెసిపీస్ చేసుకొని తింటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము.
ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి రైస్లో ఈ గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కొంచెం వేసుకొని తిన్నామంటే అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లో పెడితే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.